ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాయుతమైన మీడియా నుంచి మీరు కొన్ని ప్రశ్నలకు ఎందుకు సమాధానాలు చెప్పడం లేదు? ఓస్లో వేదికగా ప్రధాని మోడీకి ఎదురైన ఈ ఒక్క ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారింది. నార్వే పర్యటనలో ప్రెస్ మీట్ ముగిసి మోడీ వెళ్తుండగా డాగ్సావిసెన్ పత్రికకు చెందిన జర్నలిస్ట్ హెల్లే లింగ్ ఈ ప్రశ్న వేశారు. ఆమె అంతటితో ఆగకుండా ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో నార్వే నంబర్ 1 ఉంటే భారత్ 157లో ఉంది. ప్రశ్నించడమే మా విధి అంటూ ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాను షేర్ చేసింది. ఆ తర్వాత ఎంఈఏ ప్రెస్ మీట్లో కూడా ఆమె భారత్లో మానవ హక్కులపై ప్రశ్నలు కురిపించారు. దీనికి భారత విదేశాంగ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. భారత్కు 5000 ఏళ్ల నాగరికత ఉంది. మా ప్రజాస్వామ్యం గురించి తెలియకుండా ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్తో గుడ్డిగా విమర్శించకండి అంటూ ఘాటుగా సమాధానం చెప్పారు. ఈ దెబ్బతో భారత నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఆమె ఒక చైనా ఏజెంట్, స్పై అని ఆరోపించారు. దీనికి స్పందిస్తూ నేను స్పైని కాను, జర్నలిస్ట్ని మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు హెల్లే లింగ్. విశేషం ఏంటంటే నిన్నటి వరకు కేవలం 800 మంది ఉన్న ఆమె ఎక్స్ ఫాలోవర్ సంఖ్య ఈ ఒక్క వివాదంతో ఏకంగా 17,000 దాటిపోయింది.